హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి నెల్లూరు ఫిష్ కర్రీ. నెల్లూరు చేపల పులుసు ఎంత ఫేమస్సో మీకైతే తెలుసు. ఈ నెల్లూరు చేపల పులుసులో కూడా ఈ టైప్ ఆఫ్ చేపల పులుసు ఇంకా ఫేమస్. ఈ చేపల పులుసు అయితే మాకు చాలా రెస్టారెంట్స్ వాళ్ళు కూడా అడిగి రెసిపీని తీసుకెళ్తుంటారు. మనకి బెంగళూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ టాప్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా వాడేది ఈ విధమైన రెసిపీని ఫాలో అవుతారు. మేమైతే ఇది 50 to 60 years నుంచి అయితే ఈ రెసిపీని ఫాలో అవుతున్నాము. మాకు పార్ట్నర్ రెస్టారెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. దాంట్లో కూడా మేము ఈ రెసిపీని ఫాలో అవుతాము. ఈ ఫిష్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మనం దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తాము, అంటే ఒక పేస్ట్ యూజ్ చేస్తాము. దానివల్ల ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది అండ్ ముక్క కూడా మనకి విరగకుండా ఉంటుంది. గ్రేవీ కూడా మనకి కొంచెం చిక్కగా అయితే వస్తుంది. ఈ రెసిపీ అయితే అందరికీ తెలియదు, ఇది చాలా స్పెషల్. మీరు ఏ చేపల పులుసు తీసుకున్నా కూడా దాంట్లో పీస్ అనేది కొంచెం విరుగుతుంది, కానీ ఈ ఫిష్ కర్రీలో మాత్రం పీస్ అనేది విరగకుండా ఉంటుంది. మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు ఎంత టేస్టీగా ఏ కలర్లో ఉంది ఈ ఫిష్ కర్రీ అని కూడా. చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ అయితే. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో అవి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంటాయి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే షేర్ కూడా చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన ఈ నెల్లూరు చేపల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి చూద్దాము. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఈ ఆనియన్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి మన వీడియోలో చూపించినట్లుగా. అలాగే 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను. ఇవి కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చింతపండు 100 grams తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని చింతపండు రసం 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసి చింతపండులో వచ్చిన వేస్ట్ అంతా కూడా మనం బయటపడేయాలి. నేను ఈ నెల్లూరు చేపల పులుసుకి అయితే 1.5 kg ఫిష్ తీసుకున్నాను. దాన్ని అంతా క్లీన్ చేసిన తర్వాత 1 kg ఫిష్ వస్తుంది. ఈ ఫిష్ ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అది ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఫిష్ అంతా ఒక బౌల్లోకి క్లీన్ చేసిన తర్వాత తీసుకొని 3.5 teaspoon కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. 5 teaspoonల కారం యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఫిష్కి పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 teaspoon పసుపు యాడ్ చేసుకుంటాను. ఈ బౌల్ ఒక 10 minutes అయితే పక్కన పెట్టుకోండి. ఫిష్ అంతా కూడా బాగా మ్యారినేట్ అవ్వాలి. అంతలోపు మనం ఒక పేస్ట్ని రెడీ చేసుకుందాము. ఒక బండల్ తీసుకొని 50 ml ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాము. ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత 2 teaspoons ధనియాలు తీసుకోవాలి. జీలకర్ర 1/2 teaspoon తీసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. అలాగే మెంతులు 1/2 teaspoon తీసుకొని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఒక టీస్పూన్ మినప్పప్పు, 1 teaspoon పచ్చెనపప్పు ఇవి తీసుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా వేయించుకోవాలి మనం వీడియోలో చూపించినట్లుగా. ఎప్పుడైతే ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా రోస్ట్ అవుతాయో మనం లాస్ట్లో ఒక 5 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి మిక్చర్కి. ఈ స్పీసెస్ అంతా కూడా నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను.
ఇవన్నీ కూడా కొంచెం చల్లారాలి, అప్పుడు దాకైతే నేను వెయిట్ చేస్తాను. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే వేసుకుంటాము, ఒక ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకుంటాము. మనం కొంచెం కొంచెంగా గ్రైండ్ చేస్తా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా ఒక ఫైన్ పేస్ట్గా అయితే తయారు చేయాలి. మీరు వీడియోలో అయితే చూడొచ్చు పేస్ట్ ఎలా వస్తుందో. సో ఇలా అయితే కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటా ఫైన్ పేస్ట్గా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బాండల్ తీసుకొని అందులో 100 ml ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా హీట్ అయ్యేదాకైతే మనం వెయిట్ చేయాలి. మనకు ఎప్పుడైతే ఈ ఆయిల్ హీట్ అవుతుందో మనం ఆవాలు 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్కి. అలాగే మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/4 టీ స్పూన్. ఇవన్నీ కూడా ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలి. ఈ స్పీసెస్ అన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకొని ఆయిల్లోకి అయితే వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే మనం బాగా వేయించాలి. ఎప్పుడైతే ఇది బ్రౌన్ కలర్ వస్తుందో ఆనియన్స్ మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది కర్రీ. సో అందుకోసమని మనం బాగా వేయించుకుంటాము. ఆనియన్స్ అంతా కూడా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటాను. కరివేపాకు మనకి కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అలాగే హెల్త్కి కూడా ఇది చాలా మంచిది. ఈ ఆనియన్స్ కరివేపాకు అంతా కూడా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో అంతా కూడా బాగా స్మాష్ అయ్యేదాకైతే మనం బాగా వేయించుకోవాలి. ఈ టమాటోస్ ఆనియన్స్ అంతా కూడా బాగా వేగడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. దాని ద్వారా కర్రీ కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని తీసుకొని ఈ బండల్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ ఫిష్ అంతా కూడా ఈ టమాటోస్ ఆనియన్స్ అంతా కూడా బాగా కలిసేలాగైతే ఫుల్గా మిక్స్ చేయాలి. మనం 100 గ్రామ్స్ చింతపండుతో 3 గ్లాసుల నీళ్లు పోసి రసం చేసిన చింతపండు రసంని తీసుకొని ఇప్పుడు ఈ బండల్లోకి యాడ్ చేసుకుంటాము. ఇదంతా కూడా బాగా బాయిల్ అవ్వాలి. అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాలి. కొద్దిసేపు అయితే మనము పైన మూత పెట్టుకుంటాము. ఫిష్ అంతా కూడా బాగా ఉడకాలి. అప్పుడు దాకా అయితే మనం ఈ మూత పెట్టుకొని 5 మినిట్స్కి ఒకసారి మూతను ఓపెన్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసేలాగైతే మిక్స్ చేసుకుంటూ ఉంటాము. ఇలా మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఫిష్కి కూడా మసాలా అనేది బాగా పడుతుంది. అండ్ ఫిష్ కర్రీ కూడా మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. దీనివల్ల ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ఫిష్ అయితే బాగా ఉడికింది, అలాగే మనకి వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అవుతుంది కర్రీ అంతా కూడా. ఇప్పుడు మనం మిక్సీలో వేసి పెట్టుకున్న పేస్ట్ని తీసుకొని ఈ కర్రీలోకి అయితే మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ కర్రీలో మిక్స్ చేయడం వల్ల మనకి కర్రీ అనేది కొంచెం చిక్కగా వస్తుంది, అలాగే ముక్క అనేది తునక్కుండా ఉంటుంది. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ కర్రీకి పైన మూత పెట్టుకొని మనం బాగా ఉడికించుకోవాలి. ఫిష్ అంతా కూడా బాగా ఉడికి అండ్ మసాలా అంతా కూడా బాగా ఫిష్కి పట్టేదాకా అయితే మనం వెయిట్ చేయాలి. మనకి ఫిష్ అండ్ కర్రీ అంతా కూడా బాగా ఉడికిందని తెలిసిన తర్వాత పైన ఆయిల్ అనేది కొంచెం తేలుతుంది. అంటే కర్రీ అంతా కూడా కొంచెం సపరేట్గా వస్తుంది అండ్ ఆయిల్ మాత్రం పైన తేలుతుంది. అప్పటిదాకా అయితే మనం ఉడికించుకోవాలి. సో మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు పైన ఆయిల్ ఎలా వస్తుందో. అండ్ కర్రీ కూడా కొంచెం చిక్కబడుతుంది. మీకు ఇంకా చిక్కగా కావాలైనా కొద్దిసేపు పొయ్యి మీద సిమ్లో పెట్టుకోవచ్చు. ఒక 2-3 మినిట్స్ అయితే పొయ్యి మీద పెట్టుకొని లిడ్ అనేది పెడితే మనకి కర్రీ చిక్కగా అనేది వస్తుంది. సో నాకైతే ఈ చిక్కదనం సరిపోద్ది, అందుకని నేను ఈ కర్రీని అయితే కిందకి దించేస్తున్నాను.
మీరైతే ఇప్పుడు కర్రీని చూడొచ్చు ఎలా వచ్చిందనేది. ఈ కలర్ కానీ టేస్ట్ కానీ అంతా కూడా చాలా బాగుంది. మనం కలర్ కానీ ఈ టేస్టింగ్ సాల్ట్స్ ఇవన్నీ కూడా ఏమీ యాడ్ చేయలేదు. నార్మల్గా ఎలా చేసుకుంటామో హెల్తీగా అలాగే చేసుకున్నాం ఈ కర్రీ అనేది. ఇలాంటి రెసిపీ అయితే మీకు మోస్ట్లీ యూట్యూబ్లో దొరకకపోవచ్చు. సో ఈ కర్రీ అయితే చాలా డెలిషియస్ అండ్ టేస్టీగా కూడా ఉంది. సో ఒకసారి మీరు చేసుకొని నాకు కమెంట్ బాక్స్లో అయితే తెలపండి మీకు ఈ కర్రీ ఎలా వచ్చిందనేది. చాలామంది అయితే ఈ కర్రీ ఎలా చేస్తారని మమ్మల్ని అడిగి తెలుసుకుంటుంటారు. సో ఇది అందరికీ అందజేయాలని నేను ఇప్పుడు ఇది యూట్యూబ్లో చేస్తున్నాను. మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు కర్రీ ఎంత డెలిషియస్ అండ్ టేస్టీగా వచ్చిందో, అండ్ కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంటుంది. మన ఛానల్లో ఇంకా డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి, లైక్ బ్రెడ్ స్వీట్, ఇంకా చికెన్ కర్రీ. సో ఇలా చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి. మీరైతే ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. మీకు వాల్యుబుల్ కంటెంట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందు ఉంటాను.